కావలి నియోజకవర్గ సోదరులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. పేదల ప్రభుత్వం, పేదల కోసం ప్రభుత్వం, పేదల చేత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. చెప్పిన మాట నిలబెట్టినటువంటి ప్రభుత్వం ఫ్రంట్ ప్రభుత్వం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర సారథ్య బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే 5 ఫైళ్ల మీద సంతకాలు పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, పెన్షన్దారుల కోసం ఈ రాష్ట్రాన్ని బంగారు బాటలో నడపాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకున్న చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు. అందులో భాగంగా రేపటి రోజున రాష్ట్రంలో చెప్పిన మాట మీద, చెప్పిన విధంగా జూలై 1వ తేదీన పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. పెంచిన అమౌంట్ని ఇస్తాం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అరియర్స్ కింద 3 నెలల అమౌంట్ 3,000 రూపాయలు, పెంచిన అమౌంట్ 4,000 రూపాయలు, 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజున ఇచ్చేదానికి సర్వం సంసిద్ధమైన సందర్భంలో కావలి నియోజకవర్గ ప్రజలందరికీ, వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు అందరికీ ఈ రోజున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. సుమారు 37,000 మందికి ఈ రోజున పెన్షన్ సదుపాయం నెరవేరుతుంది. గతంలో ఈ 37,504 మందికి 11,24,00,00,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే నేడు 25,68,000 25,68,38,000 రూపాయలు ఈరోజు కావలి నియోజకవర్గంలో పెన్షన్ రూపంలో పెంచిన అమౌంట్తో కలిపి ఇవ్వడం జరుగుతుంది. 11,24,00,000 ఎక్కడ, 25,68,00,000 ఎక్కడ? చెప్పిన మాట మీద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిపోయినా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కాలరాసిన చెప్పిన మాట మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈ సందర్భంగా పెన్షన్ తీసుకున్నటువంటి అవ్వ తాతలందరికీ, తోటి సోదరిమణులందరికీ, వికలాంగ సోదరులందరికీ, మత్స్యకార సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా జీవితాలు బాగుండాలి, మీ జీవితానికి కొంత మేరకు ప్రభుత్వ ఆసరాగా చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్ మీ జీవితాలకు ఉపయోగపడాలి, మీరు ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటూ, రేపు ఉదయాన్న 6 గంటలకి సచివాలయ పరిధిలోని ప్రతి ఒక్క ఎంప్లాయీ చేతికి 50 మందికి పెన్షన్లు ఇచ్చి, ఆ 50 మంది తోటిగా మా తెలుగుదేశం నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెన్షన్ తీసుకుంటున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, తెలుగుదేశానికి ఓటేసినందుకు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు కూడా కృతజ్ఞత చెబుతూ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తూ రేపటి రోజున పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య కాలంలో అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఊర్లో ఎవరైనా లేనప్పటికీ మరుసనాడు మళ్ళా వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగి వాళ్ళందరి జీవితాల్లో ఆనందంగా నింపేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అతి త్వరలోనే మళ్ళా అర్హతలు పట్టి మళ్ళా కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధమై ఉన్నారు. అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఎవరికైతే పెన్షన్లు రానటువంటి వాళ్ళు, ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, గత 5 సంవత్సరాలుగా
దుర్మార్గంగా పేదవాళ్ళు తెలుగుదేశానికి ఓటేశారనే కక్షతో చాలా మందికి పెన్షన్లు ఇవ్వలేదు. అటువంటి అర్హులైన అందరికి కూడా పెన్షన్లు ఇచ్చి వారిని కూడా ఆదుకునే కార్యక్రమం కూడా స్వీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నాను. నేను మన జాతీయ జనరల్ సెక్రటరీ బేదా రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి కావలి నియోజకవర్గంలో టౌన్లో 4 సెంటర్లలోనూ ప్రతి మండలంలోనూ 1-2 సెంటర్లలో తిరిగే విధంగా రూట్ మ్యాప్ని ఫైనల్ చేస్తున్నాం. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభించి సాయంత్రం లోపల ఎన్ని ప్రాంతాలు తిరగడానికి అవకాశం ఉంటుందో అన్ని ప్రాంతాలు తిరిగి ప్రతి అవ్వ తాత కళ్ళల్లో ఆనందం చూడటం కొరకు వాళ్ళ దీవెనల కోసం ప్రతి ఇంటికి వెళ్ళి మేము కూడా పెన్షన్లు పంచుతాం. మేము పాలకులు కాదు మీకు సేవకులు అనేది చెప్పేదానికి ఈ రోజున వారందరికీ మేము సేవ చేయడానికి మేము నడుం బిగించాం. మా నాయకుడి యొక్క ఆదేశానుసారం ప్రతి వీలైనంత వరకు ప్రతి మండలం ప్రతి గ్రామాన్ని రేపటి రోజున తిరగబోతున్నాం. సాయంత్రానికి రూట్ మ్యాప్ను కూడా ఇవ్వటం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఒక స్వాగతించగలిగిన పరిణామం ఈ రోజున ఎప్పుడు లేని విధంగా కావలి పట్టణంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా సమిష్టిగా, అంటే రాజు పరిపాలన బాగుంటే ప్రజలు బాగుంటారు, రాజు పరిపాలన బాగుంటే ప్రజల్లో చైతన్యం వస్తుందనే దానికి ఉదాహరణ కావలి చరిత్రలో డాక్టర్లు అందరూ కూడా కలిసి రేపటి రోజున డాక్టర్స్ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఈ రోజున దాదాపు 1000 బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలనే ఆలోచనతో ఈ రోజున రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లందరూ కూడా అభినందిస్తున్న ఒక శుభ పరిణామం. సమాజంలో సేవ చేయడానికి మీ వంతుగా మీరందరూ కూడా ముందుకు వచ్చినందుకు డాక్టర్లను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కావాలో జరగాలి. అన్ని విధాల ఎమ్మెల్యేగా నేను సహాయ సహకారాలు అందిస్తానని కూడా డాక్టర్లందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకొకటి శుభ పరిణామం, కావలికి 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొన్నటి రోజున ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని కావలిలో ఎక్కడ అక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించేదానికి నేను స్వాగతిస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకి నేను నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా. ఇప్పుడు నాకంటే వయసులో పెద్దవారు, రాజకీయంగా చైతన్యపరులు, రాజకీయంగా సీనియరు, 10 సంవత్సరాలు కావలికి ఎనలేని సేవ చేసిన వ్యక్తి. ఆయన సూచిస్తే ఆయన ఇంటికైనా వస్తా, లేదంటే ఏ ప్రాంతానికైనా వస్తా. ఇద్దరం కలిసి కావలి చుట్టుపక్కల ఉన్న లేఅవుట్లను సందర్శిద్దాం. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన ఏ ఒక్కడిని వదిలిపెట్టద్దు. నీతో నడిచేదానికి, నీ నాయకత్వంలో నడిచేదానికి నేను సిద్ధంగా కూడా ఉన్నానని ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఎందుకంటే పెద్దవారు 10 సంవత్సరాలు కావలికి చేసిన వ్యక్తి. ఆయనకి తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో జరుగుంటే వాటన్నిటినీ ఈరోజు రూపుమాపుదామని ఆయన ముందుకు వచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా. నేను మొదటి నుంచి చెబుతున్నా, కావలి ప్రజలకు సేవ చేసేదానికి రాజకీయాల్లోకి వచ్చేనే తప్ప కక్ష సాధింపు రాజకీయాలకు వ్యక్తిని కాదు. కావలి ప్రశాంతంగా ఉండాలి, కావలి గంజాయి లేని కావలిగా ఉండాలి, మత్తు పానీయాలకు బానిసయ్యేటువంటి యువకులను రక్షించుకోవాలి, కావలిని మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి, మన పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి, వ్యవసాయదారులు 2 పంటలు పండించుకునే విధంగా నీరు అందించాలి. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు వచ్చా. డ్రైనేజీలు లేక నీళ్లు పోవటం లేదు. అందుకనే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు ముందుకొస్తే వారితో కలిసి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుతూ కావలిలో జరిగే అక్రమాలని వాళ్ళ అనుచరులైనా నా అనుచరులైనా ఇద్దరం తొలగించేదానికి మన ఇద్దరం ఒకటి అనుకుంటే కావలి బాగుపడుతుంది. ఇద్దరం ఒకే ఆలోచనతో ఉన్నాం.
కావాలని రక్షించుకోవాలి. కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా. ఆయన డేట్ చెప్పినా ఆయన ఇంటికి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. లేదు నన్ను చెప్పమన్నా నేను మా ఇంటికి రావడానికి నేను స్వాగతిస్తున్నా. కావలి అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, అన్ని టౌన్ ప్లానింగ్ అందరిని పిలుద్దాం. కావలిలో ఉండేటువంటి దొంగ లేఅవుట్ల యొక్క భరతం పడదాం. కావలిని రక్షించుకుందాం. కావలి ప్రజల మనోభావాలకు అనుకూలంగా కావలిని పెంచదామని ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తూ, అంతటి మంచి మనసు ఉన్న ప్రతాప్ రెడ్డి గారిని అభినందిస్తున్నా, స్వాగతిస్తున్నా. తప్పకుండా వారి నాయకత్వంలో ఈ దొంగ లేఅవుట్లన్నీ భరతం పడతామని కూడా నేను ఈ రోజు నుంచి వారు చెప్పిన విధంగా కొట్టేదానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా ఇద్దరం కలిసి కావాలని బాగు చేస్తామని కూడా ఈ సందర్భంగా నన్ను ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికి. కాబట్టి గెలిచిన తర్వాత అందరూ సమానులే. 2,43,000 ఓటర్లో ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఒక ఓటరే. ఒక ఓటర్ చెప్పిన భావాన్ని, నేను మనోభావాన్ని అర్థం చేసుకోవాల్సిన వ్యక్తిగా తప్పకుండా ఈ కావాలని అభివృద్ధి చేసే దాంట్లో నేను ముందుంటానని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను.